ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయనపై ఎర్రవారిపాలెంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 4న తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలిక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా కొందరు ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆ వెంటనే బాలికను హాస్పిటల్కు తరలించగా ఇంతలో బాలికపై అత్యాచారం జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు బాలికను పరామర్శించి ఈ ఘటనపై ఆరా తీశారు. అయితే ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి బాలికను అడ్డుకొని ప్రేమించాలంటూ వేధించారని, వారిని అడ్డుకునే క్రమంలో బాలికకు గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. ఈలోపే కొందరు బాలికపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేస్తున్నారన్నారు ఎస్పీ సుబ్బరాయుడు. రాజకీయ పార్టీలు, మీడియా అత్యాచారం జరిగిందని దుష్ప్రచారం చేయడం సరికాదని, డాక్టర్లు, పోలీసులు పాప తండ్రి ఏం చెప్పకుండానే ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఆమె తండ్రి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రాజకీయ నేతలు అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారాలు చేస్తూ పరువు తీస్తున్నారని ఆయన అప్పుడే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో తన బిడ్డ భవిష్యత్తు నాశనమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాలిక తండ్రి తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో భాస్కర్ రెడ్డిపై పోక్సో అట్రాసిటీ చట్టాల కింద ఎర్రవారిపాలెం పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం జనసేన పార్టీ నేత బాలినేని, చెవిరెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సెకీ ఒప్పందంపై బాలినేని చేసిన కామెంట్స్తో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇంతలోనే చెవిరెడ్డిపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.